పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సుదూర ప్రాంతాల్లో ఉన్న ఇతర హైస్కూళ్లలో విలీనం చేయవద్దని విద్యార్థులు నిరసనకు దిగారు. నెల్లూరు జిల్లా కలువాయి నయ్యి బ్రాహ్మణ కాలనీలోని ముస్లింపాలెం ఉర్దూ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను కలువాయి హైస్కూల్లోకి, కుల్లూరు గిరిజన కాలనీలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను మెయిన్ స్కూల్లోకి మార్చవద్దంటూ తమ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మా స్కూల్ మాకే కావాలంటూ చిన్నారి గొంతులతో నినాదాలు హోరెత్తించారు. అనంతరం ఎంఈఓ 2 శేషగిరిరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పలు తరగతులను హైస్కూల్లో విలీనం చేయడంతో తమ పిల్లలు విద్యకు దూరమవుతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యథావిధిగానే ఆయా పాఠశాలల్లోనే తరగతులు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. బడి కిందగా పోవాలంటే రోడ్లలో బస్సులు కార్లు అట్లాంటివి ఉంటాయి. మా పిల్లలు పోవాలంటే పోలేదు సార్. అందుకని మా స్కూల్ మాకే కావాలి సార్. అక్కడంటే దగ్గరగా ఉంటుంది. పాతలు మేము పొద్దున్నే వ్యాపారం పోతాం, పనికి దీనికి పోతాం సార్. ఇక్కడ రోడ్డు మీద పంపించాలంటే మేము పంపించలేము సార్. అందుకని మా స్కూల్ మాకే కావాలి సార్. మా పిల్లలు అక్కడే చదివించుకుంటాం. అక్కడెక్కడన్నా పెడితే మా పిల్లలు పోరు సార్. మా పిల్లలు చదివి అన్యాయం అయిపోతుంది. వద్దాక అన్యాయం చేసేసుకుంటారు. చదువు రోజు మనోజ్ పోవాలి. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరు చెప్పింది కూడా కరెక్ట్ బాగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇప్పుడు మీ స్కూల్లో ఎన్ని క్లాసులు ఉన్నాయి? 5 ఉన్నాయి. 2 టీచర్లే ఉన్నారు, అవునా? ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఒక స్కూల్లో 5 మంది టీచర్లను పెట్టి 5 క్లాసులకి 5 మంది టీచర్లు, అంటే ఒక్కో క్లాస్కి ఒక్కొక్క టీచర్. న్యాయం ఎక్కడ జరగద్ది? ఎక్కడ? ఒక్కో క్లాస్కి ఒక్కొక్క టీచర్ అనే కాడ చదువు అనేది బాగా వస్తుంది. అదైతే అందరూ ఒప్పుకోవాలమ్మా. మీరైనా ఒప్పుకోవాలా, నేను ఒప్పుకోవాలి. ఇక్కడ కొద్ది దూరం అనేది ఉంది. మీరు చెప్పిన కారణాలన్నీ కూడా ఉన్నాయి. అయితే నెలకు 500 కలెక్టర్ గారు ఇస్తాను అంటున్నాడు. ఒక ఆటో పెట్టి ఆటోలో ఎక్కించి ఆడికి పంపించేస్తే పెద్ద దూరం అయితే మనకి మెయిన్ రోడ్డు కాబట్టి పెద్ద దూరం అయితే అనిపించదు. అయితే మనం కొద్దిగా శ్రమ పడాలి. పిల్లల్ని మనం పంపించేసి మనం పోవాలి. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం అది ఏర్పాటు చేసింది. మా స్కూల్ మాకే కావాలా అంటున్నారు. కాబట్టి ఇది నేను పై అధికారులకి తెలియపరుస్తాను. ఇప్పుడు బస్ స్టాండ్లోకి పోవాలంటే 3 కిలోమీటర్ల పైనే ఉంది సార్. ఇప్పుడు పిల్లలు వెళ్ళాలంటే ఎట్లా పడు సార్? ఏదన్నా ప్రమాదం అవుతుంది. అందుకని భయంగా ఉంది సార్. అందుకనే మేము అక్కడే పెట్టుకొని అక్కడే చదివించుకుందామని మా స్కూల్ మాకే వదిలేమని మేము ప్రాధాన్యపడుతున్నాం సార్. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారు? ఇక్కడికి వచ్చి ఎంఈఓని కలిసి ఏమి ఇచ్చారు? వచ్చి అప్లికేషన్ ఇచ్చాం సార్. మా బడి మాకు వదిలేండి సార్. మేము అక్కడ పంపించలేము. మా పిల్లలు అక్కడే చదువుకుంటారు. మేము కూడా పోయి వ్యాపారం చేసుకుంటాము. మా పిల్లల్ని బాగా చదివించుకుంటాము. మాకు భూములు లేవు, ఏం లేదు సార్. చేసుకుంటే వ్యాపారం చేసుకోవాలా, లేకపోతే ఏం లేదు సార్. ఇప్పుడు మేము అక్కడికి వ్యాపారాలకు పోయి పిల్లలు ఇక్కడికి పోతే మేము వ్యాపారాలు యాడ్ చేయాలి సార్. పిల్లల మీదే ఉంటుంది. ఇంకా మా గాలి ఏమో బస్సు వస్తుందో లారీ వస్తుందో అని ఇట్టే ఉంటుందే కానీ మేమేం వ్యాపారాలు చేయాలి సార్. ఇక్కడ కానీ అయితే ఈడే బస్సు చదువుకుంటుంటారులే అని మేము నిదానం కూడా తిరుక్కొని వచ్చి సంపాదించుకొని కూడా రావచ్చు సార్. అది సార్. కలువాయి మండలం కొల్లూరు గ్రామంలో ఉన్నటువంటి జీసీ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని 3, 4, 5 తరగతుల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఈ కొల్లూరు బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి మెయిన్ స్కూల్లో చేర్చాలని గవర్నమెంట్ వారు ఆదేశ ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ నుంచి పోవాలంటే చాలా దూరం, మధ్యలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ 1, 2 తరగతుల పిల్లలు, చాలా పిల్లలు 3, 4, 5 నుంచి పోవాలంటే బస్టాండ్ దాకా వెళ్ళాలి. కొంచెం దూరం, కొన్ని ఇబ్బందులకు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 1 నుంచి 5వ తరగతి దాకా ఇక్కడే కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. 3, 4, 5 తరగతులని బస్టాండ్లోకి చేర్చకుండా ఇదే విధంగా ఈ స్కూల్లోనే కంటిన్యూ చేయాల్సిందిగా మనం పోతాము. అటు పిల్లకాయలు, చిన్న పిల్లకాయలని రోడ్డు మీదకి ఏరే దగ్గరికి స్కూల్కి పంపించాలంటే మేము ఎట్ట పంపించాలి సార్?
మేము లేస్తే కడుపాత్రం పోయేవాళ్ళమి. ఈ రోడ్డు మీదకి ఏదైనా ఆటోలు బైకులు ఇట్లాంటివి వస్తుంటాయి, ఈ లారీలు అన్నీ. అందుకని ఇది వ్యాపారం చేసామా ఇట్లా బెడ్ల మీదకి చూసుకున్నామా సార్. ఎందుకని ఊళ్ళో కానీ పంపిస్తే ఈ పిల్లకాయలు బడికి కొంతమంది పోరు, వృద్ధాగా చదువు అన్యాయం అయిపోతుంది సార్. ఆడగానైతే మా స్కూల్లో కానైతే పిల్లకాయలు అందరూ వెళ్తారు. మాకు ఏ భయం ఉందో, మేము వ్యాపారం కూడా చేసుకొని వస్తాం సార్. అందుకని మాకు మా స్కూల్ మాకే కావాలి సార్. ఉర్దూ స్కూల్ నుండి పిల్లల్ని రాడు 4 to 5 బస్ స్టాండ్ బడికి మార్చారు. ఆడికి పంపిస్తున్నామని చెప్పి మా ఉర్దూ స్కూల్ హెచ్ఎం గారు మాకు చెప్పడం జరిగిందండి. ఈ విధంగా చెప్పడం వల్ల మా పిల్లలు ఇక్కడ నుంచి మా వీధి నుంచి బస్ స్టాండ్ బడికి పోయి రావాలంటే కనీసం 1 కిలోమీటర్ ఉంటుంది. అదీగాక మెయిన్ రోడ్డు పరిస్థితి అండి. పసిపిల్లలు ఆడికి పోయి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అదీగాక మా పిల్లలు 1st, 2nd స్టాండర్డ్ నుంచి ఉర్దూ నేర్చుకున్నారండి. ఇక్కడ నుంచి ఉర్దూ అక్కడికి వెళ్తే ఉర్దూ పరిస్థితి కూడా ఎలా ఉంటుందో చెప్పలేమండి. అక్కడ ఉర్దూ లేదండి, ఉర్దూ మీడియం లేదు. మా పిల్లలకు ఉర్దూ కావాలి. పిల్లల సేఫ్టీ కూడా ఆలోచించుకోవాలండి. దీన్ని కొంచెం మనసులో పెట్టుకుని పై అధికారులు పిల్లలు ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి రావడానికి పేరెంట్స్ కూడా ఒప్పుకోవట్లేదు. చాలా బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారండి. దానికోసం పై అధికారులు దీన్ని కొంచెం మనసు పెట్టి పిల్లల్ని ఇక్కడి నుంచి పంపించకుండా ఇక్కడే ఉంచి చెప్పాల్సిందిగా కోరుకుంటాం సార్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.